హాయ్ ఫ్రెండ్స్, వన్ సెకండ్ అందరికీ గుడ్ మార్నింగ్. మనమైతే ఈరోజైతే పప్పుల లోడింగ్కి అయితే వచ్చాము. వేరుశనగలు కాదు, శనగపప్పులు లోడింగ్కి అయితే వచ్చాము. ఇది పప్పుల మిల్. ఇది అన్ని కట్టెలన్నీ మనకైతే బట్టీలకి అయితే యూజ్ చేస్తారు. సో ఇది శనగపప్పులు ఇవి. మనమైతే లొకేషన్ వచ్చేసి ఇదైతే కడప నుంచి తిరుపతికి లోడింగ్. మనకైతే 130 బస్తాలు అయితే వేస్తారంటే మనకైతే 3 టన్నుల 770 కేజీలు అయితే వస్తాయి. ఒక బ్యాగ్ వచ్చేసి 29 కిలోలు. దీనికన్నా మనకైతే కిరాయి 7,000 అయితే వస్తుంది. 6,500. అన్లోడింగ్ ఖర్చుకైతే మనకైతే 500 వెళ్తుంది. మనకైతే 6,000 కిరాయి. రోడ్ అయితే లోడింగ్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది. దారిలో అయితే మనకైతే రోడ్ అయితే చాలా అంటే చాలా దరిద్రంగా తయారైపోయింది. అది ఇక్కడమ్మ ఎవడు పట్టించుకునే నాదుడే లేడు. రోడ్ అంతా మొత్తం గుంటలు అయిపోయింది. ఎంత తప్పిద్దామనుకున్నా కూడా గుంతలు. ఆపోజిట్ వెహికల్ వచ్చేప్పుడు ఏదో గుంటలు అయితే ఖచ్చితంగా అయితే దిగుతుంది బండి. అయితే చాలా బాధేస్తుంది బండి దిగినప్పుడల్లా గుంతలో. సో మనకైతే ఇవైతే ఫాగ్ లైట్లు అయితే మనమైతే ఆన్లైన్లో అయితే తెప్పించాము. హెచ్జేజీ కంపెనీవి. మనకు వచ్చేసి 7,000 అయితే పడ్డాయి. ఎందుకంటే నైట్ టైం అయితే కంపల్సరీ లైటింగ్ అయితే మనకైతే బాగుండాలి. ఎందుకంటే ఆపోజిట్ బండి వచ్చినప్పుడు అయితే మన మార్జింగ్ అన్న మనకు కనిపించాలి. సో డే టైంలో అయితే మనకు హారన్స్, నైట్ టైంలో అయితే మనకైతే కంపల్సరీ లైటింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. అందుకనేసి ప్రొజెక్టర్ ఫాగ్ లైట్లు అయితే ఆన్లైన్లో తెప్పించి వేపించడం అయితే జరిగింది. రోడ్ మొత్తం అంతా వరస్ట్గా తయారైపోయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకైతే తిరుపతి అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చాము. సో అన్లోడ్ పాయింట్ వచ్చేసరికి మనకైతే 9:30 అయిపోయింది. వాళ్ళకు కనుక ఆర్డర్ ఎమర్జెన్సీ చేసి వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు మన కోసము. వచ్చేసరికి ఫాస్ట్గా అయితే మనకైతే దించేస్తున్నారు లోడింగ్ అయితే. మనమైతే మళ్ళీ అన్లోడ్ చేసి వెంబడి మనమైతే రిటర్న్ అయితే అయినాము. సో మనకైతే రాజంపేట వరకు అయితే ఓకే. సో రాజంపేట నుంచి మనకైతే తిరుపతి రూట్లో అయితే చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. పెద్ద ట్రక్స్కి అయితే ఇబ్బంది లేదు. మంది మినీ ట్రక్ కాబట్టి మనకైతే గుంటల్లో రావాలంటే కొద్దిగా ఇబ్బంది. బ్రిడ్జిల పైన అయితేనేమి ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో ఎంత పెద్ద గుంటలు పడి ఉన్నాయో. ఈ గుంతల్లో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంత రోడ్ అంతా ఇంత వరస్ట్గా తయారైపోయింది. అది ఈ వర్షాకాలం కదా, మనకి ఈ వర్షాలకు ఇంకా బ్యాడ్గా తయారైపోతుంది రూట్ అంతా. అయితే కొద్దిగా ప్యాచ్లన్నా వేస్తే కొద్దిగా రూట్ అన్న కొంచెం బాగుంటుంది. ప్యాచ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దారిలో జర్నీ చేయాలంటే. సో మనకైతే పాపం ఇందాక రిటర్న్లో అయితే మనకైతే పాపం పాల వ్యాన్ అయితే బండి అయితే రోడ్డు సైడ్కి అయితే దిగాడు. ఏమన్నా అని చెప్పేసి అడిగితే, అన్న ఎదురుగా లారీ వచ్చింది, నేను ఓవర్టేక్ చేసుకుంటూ బండి అయితే వచ్చింది, భయపడి రోడ్డు సైడ్ దింపేసిన అన్నాడు. సో ట్రై చేసినాను లాగుదామనేసి, కానీ అది లోడ్ బండి, మంది ఎంటీ బండి అవ్వదనేసి వచ్చేసినాను. సో ఓకే బ్రదర్స్, ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.